యువర్ అటెన్షన్ ప్లీజ్. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూత పెడుతోంది. పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీకి ఇచ్చిన విభజన హామీ పుష్కర కాలం తర్వాత ఆకారం దాల్చింది. అదే రైల్వే జోన్ గా శ్రీకారం చుట్టుకుంది. జూన్ 1 నుండి అధికారికంగా ప్రారంభమవుతోంది. సో కొత్త జీఎం కార్యాలయం ఇంకా నిర్మాణంలో ఉండటంతో తాత్కాలిక కార్యాలయం నుండి రైల్వే ఆపరేషన్స్ జరుగుతాయి. ఇండియన్ రైల్వేలో 18వ రైల్వే జోన్ గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆవిర్భవించింది. ఈ కొత్త జోన్ పరిధిలో మొత్తం 4 డివిజన్స్ ఉన్నాయి. ఎన్నో పోరాటాలు మరెన్నో ఆందోళనల తర్వాత ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలతో కూత పెడుతోంది. రైల్వే జోన్ సరిహద్దులు, ఉద్యోగులు, స్టేషన్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఏపీలో రైల్వే పరిధి అంతా కలిపి ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ 3532 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలి అనేది దశాబ్దాల కల. ఎన్నో పోరాటాలు జరిగిన ఆ కల సాకారం కాలేదు. చివరికి 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ కూడా వెంటనే నెరవేరలేదు. ఇన్నాళ్లకు ఏపీ ప్రజల కల నెరవేరింది. గతంలో ఆర్ఆర్బీ పరీక్షలు రాసేందుకు భువనేశ్వర్ వెళ్లిన ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువత అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. స్థానికేతరుల పేరుతో వాళ్లపై దాడులు కూడా జరిగాయి. అప్పట్నుంచే ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఉద్యమం ఊపందుకుంది. ఎట్టకేలకు రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడంతో అది కార్యరూపం దాల్చింది. రైల్వే జోన్ జీఎం కార్యాలయాన్ని తాత్కాలికంగా విఎంఆర్డీఏ ద డెక్ భవనంలో ఏర్పాటు చేశారు. శాశ్వత భవనాన్ని ముడసర్లోవలో నిర్మిస్తున్నారు. అప్పటి వరకు ఈ భవనంలోనే కార్యకలాపాలు జరుగుతాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జనరల్ మేనేజర్ గా సందీప్ మాథుర్ను నియమించారు. చూడొచ్చు, ఈ లోపలే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్కు చెందిన ఛాంబర్తో పాటు మిగతా సెక్రటేరియట్లో ఇతర అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కీలక ఛాంబర్లు కూడా ఉన్నాయి. అక్కడ ఒక్కసారి చూసుకోవచ్చు. జనరల్ మేనేజర్, అలాగే కాన్ఫరెన్స్ రూమ్, దీంతోపాటు వివిధ విభాగాలు, అలాగే వెయిటింగ్ రూమ్తో పాటు కంట్రోల్ రూమ్, అలాగే వార్ రూమ్ కూడా ఇక్కడే ఉంది. తాత్కాలిక రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన తాత్కాలిక జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి ఈ భవనం నుంచి పరిపాలన పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్లో విశాఖ కేంద్రంగా వాల్తేరు డివిజన్ ఉంది. దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్ పరిధిలోకి వస్తుంది. 4 డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటైంది. 385 రైల్వే స్టేషన్లు ఈ జోన్ పరిధిలోకి వచ్చాయి. 4 డివిజన్లతో కలిపి దాదాపు 62,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. విశాఖలోని ప్రధాన కార్యాలయంలో 128 మంది గెజిటెడ్ అధికారులు, 1100 మంది నాన్ గెజిటెడ్ అధికారులు సేవలందిస్తారు. లోపల ఒక్కసారిగా చూసుకున్నట్టయితే స్టార్టింగ్లోనే లోపల ఏ ఛాంబర్లు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది విఎంఆర్డీఏ ద డెక్ భవనం. ఇది రైల్వే జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయ భవనం. ఇది ప్రస్తుతం చూడొచ్చు. ఇది సెక్రటేరియట్. ఇది 603 అలాగే 602 సంబంధించిన ఈ సెక్రటేరియట్ 603లో ఉంది. దీంతోపాటు ఇక్కడ డీజీఎం సెక్రటేరియట్, జనరల్ మేనేజర్, దీనికి సంబంధించిన ఈ ఛాంబర్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇది జనరల్ మేనేజర్, అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్కు సంబంధించిన ఇది కార్యాలయం. ఇది ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్. ఇది ఇక్కడ నుంచి ప్రధానంగా ఈ సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన ప్రత్యేక సమావేశాలు, అధికారులకు సంబంధించిన సమావేశాలన్నీ కూడా ఈ ఛాంబర్ నుంచే జరుగుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఏటా 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. కొత్త రైల్వే జోన్ రాకతో విశాఖవాసులు సంబరపడుతున్నారు. ప్రత్యేక రైల్వే జోన్ కల సాకారమైనందుకు విజయోత్సవాలు జరుపుకోవాలంటున్నారు నేతలు. రైల్వే జోన్ సాధించుకుంటాం. రేపు ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అనేక ఈ రాష్ట్రం సంబంధించి ఏదైనా సరే మనం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ జోనల్ ఆఫీస్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని మనకు చెప్పాలంటే రవాణా అంతా కూడా పోర్టుకు సంబంధించి ఉంటుంది. మన టికెట్ సర్వీసెస్ మీద కూడా చాలా లాభాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది లాభాల్లో కానీ, నిర్ణయాలు కానీ, అభివృద్ధి చెందడానికి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ చాలా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికి అందరూ కూడా కష్టపడ్డారు. అయితే మెయిన్ టైంలో ఆ స్థలం కేటాయింపు కావచ్చు, కేంద్రం మీద ఒత్తిడి కావచ్చు, మా పార్ట్నర్స్తో మేము కలిసి ఒత్తిడి తేవడం కానీ ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఈరోజు మేము సాధించుకోగలిగాం. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులు ఆసక్తి చూపారు. జీఎం తాత్కాలిక కార్యాలయంలో గెజిటెడ్ అధికారులు, విభాగాధిపతులు ఇప్పటికే విధుల్లో చేరారు. అయితే మరికొంతమంది ఉద్యోగులు వేర్వేరు జోన్ల నుంచి కొత్త జోన్ పరిధిలోకి రావాల్సింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పట్టాలెక్కడంతో విశాఖలో అభివృద్ధి మరింత జోరుగా సాగుతుందని నగరవాసులు భావిస్తున్నారు.